వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అతివేగం, హెల్మెట్ లేకుండా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివన్నీ మానుకోవాలని సూచించారు. ఇంటి నుంచి బయలుదేరాక ఇంట్లో మన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి హాజరయ్యారు ఆది శ్రీనివాస్. పట్టణంలో 2K రన్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారు, గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రుత్విక్ సాయి గారు, అనేక మంది అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నటువంటి ఈ సదస్సు ర్యాలీ ద్వారా ఏదైతే అవగాహన కల్పింపు చేయడం జరిగిందో దీనివల్ల అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పక్షాన నేను నా వైపు నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనము ఇంటి నుంచి బయటకు ప్రయాణానికి వెళ్ళేటువంటి క్రమం నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ప్రయాణం చేస్తూ వచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా మోటార్ సైకిల్ పైన బయలుదేరితే హెల్మెట్ తప్పనిసరిగా, రోడ్డుపై వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనిస్తూ, కారులో ప్రయాణం చేస్తుంటే సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకునే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అలర్ట్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, అదేవిధంగా ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలని చెప్పి గొప్ప అవేర్నెస్ కార్యక్రమం వేములవాడ పట్టణంలో రాజన్న సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇటు రోడ్ అవేర్నెస్ పెంచుకోవాలి, సీట్ బెల్ట్ కానీ అదేవిధంగా హెల్మెట్ కానీ ప్రతి ఒక్కరు ధరించాలి, ఓవర్ స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి మంచి అవగాహన కార్యక్రమం నుంచి రాజన్న పోలీసుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నియమాలు పాటించవలసింది కోరుతున్నాను. ఇవాళ ఒక వాకేథాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ఇక్కడ డ్యామేజ్డ్ అయిన వెహికల్స్కి సందర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీస్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం వల్ల మనము జనాలకి ఆహ్వానం ఇస్తున్నాము దట్ ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మొత్తం కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనము ట్రాఫిక్ రూల్స్ కానీ హెల్మెట్ కానీ అది మీద అవేర్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో మొత్తం అరౌండ్ 500 పీపుల్ పార్టిసిపేట్ అయింది. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ అని లైఫ్ సేఫ్టీ. సో ఈ ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. ప్రాపర్గా ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి, డ్రంక్ డ్రైవ్ అవాయిడ్ చేయండి, ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. సో బికాజ్ ఏ చిన్న రూల్ ప్రాపర్గా ఫాలో చేస్తే యువర్ లైఫ్ సేవ్ అవుతుంది.